హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా చేయాలని. ముందుగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేయాలంటే మనకి హై క్వాలిటీ పిక్చర్ కావాలి, అది ఎవరిదైనా. ఓకే, ఫస్ట్గా మనం ఫోటోషాప్ 7.0లో CS6 అన్నా, CS5 అన్నా, CS4 అన్నా, ఏ వెర్షన్ అయినా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కామన్. ఓకే, మనం 7.0లో చేస్తున్నాం. సో ఫస్ట్ మనం 7.0 ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అన్న బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరి ఫోటో అయినా పర్లేదు. నేనైతే నా ఫేవరెట్ హీరోయిన్ సమంత కాబట్టి సో సమంత ఫోటో తీసుకున్నాను. ఈ సమంత ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మార్చాలంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో చేయడానికి కొన్ని లెంత్స్, కొలతలు ఉంటాయి అన్నమాట. అలాగా ఫస్ట్ మనం దీన్ని క్రాప్ చేయాలి, అంటే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజులోకి మార్చుకోవాలన్నమాట. క్రాప్ అన్నదానికి సి ప్రెస్ చేయాలి. క్రాప్ చేయాలంటే కీబోర్డ్లో సి బటన్ ప్రెస్ చేసిన క్రాప్ వస్తుంది. ఇక్కడ మనం ఈ టూల్ని ప్రెస్ చేసిన క్రాప్ వస్తుంది. సో క్రాప్లో మనకి పాస్పోర్ట్ సైజు ఫోటో విడ్త్, హైట్లు అనేది విడ్త్ వచ్చి 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. 4.5 సెంటీమీటర్స్ వచ్చి హైట్. రిజల్యూషన్ అనేది మన 300 పెట్టుకోవాలి. క్వాలిటీ బాగా రావాలనుకుంటే 300, మ్యాక్సిమం 300, మినిమం అయితే 72. ఓకే, అలా తీసుకున్నాక మనం క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకొని మన సెట్ చేసుకోవాలన్నమాట. మనం సెట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఆ 300 రిజర్వేషన్లోకి మారిపోయి దీన్ని మనం దాని యొక్క సైజు నార్మల్ సైజులోకి రావాలంటే కంట్రోల్ పట్టుకొని నెంబర్స్ లాక్లో 0 ప్రెస్ చేస్తే నార్మల్ సైజుకి వస్తుంది. ఓకే, దీనికి చుట్టూరు లైన్ అంటే స్ట్రోక్ అంటారు అనమాట దాన్ని. ఆ స్ట్రోక్ రావాలంటే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా స్ట్రోక్ అనేది బటన్ అన్అవైలబుల్గా ఉంది. సో మనకి అది అవైలబుల్గా రావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూసారా, ఇక్కడ లాక్ అయ్యి ఉంది. దీన్ని మనం డబుల్ క్లిక్ చేసిన లేయర్ లాక్ అయిపోద్ది, అన్లాక్ అయిపోద్ది. ఇలా కాకుండా మనకి ఇలా కంట్రోల్ చేయకొట్టినా లాక్ అయిపోద్ది, ఇలా డ్రాగ్ చేసిన డూప్లికేట్ లేయర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి స్ట్రోక్ క్లిక్ చేసి పిక్సెల్స్ అనమాట, మనం ఎంత లైన్ కావాలన్నది. నాకు 3 చాలు, 3 పెట్టుకోండి. దీనికి చుట్టూరు వైట్ బార్డర్ వస్తుంది చూసారా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లో. అది మనం దానికి కూడా లెంత్స్ ఉంటాయి. దాన్ని ఇమేజ్లోకి వెళ్ళి కర్వ్ సైజులోకి వెళ్ళి 3.8 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. ఓకే, ఇది సైజ్ పెరిగింది కాబట్టి సో మళ్ళీ కంట్రోల్ 0 కొడితే దాని యొక్క సైజుకి వస్తుంది. దీన్ని మొత్తం సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ A, సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేసి మనం ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్. ఓకే, దీని యొక్క షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ ES ED, కంట్రోల్ ED. ఓకే, మనం కొత్త ఫైల్ తీసుకొని న్యూ దీంట్లో కస్టమ్ అది ఇక్కడ మనకి వచ్చేస్తే 4/6 అంటే దాని యొక్క రెవల్యూషన్ వచ్చి 300. అది RGBలో ఉండాలి. ఓకే, CMYK అంటే వేరే ఈ బ్యానర్స్కి వాటికి వాడతారు. RGB అనేది మనం ఫోటో ప్రింటింగ్ వాడతాం. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ వచ్చి వైట్ పెట్టుకోవాలి. ఓకే, సమంత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మనకి పోర్ట్రేట్లో వచ్చింది ఇది. దీన్ని మనం రొటేట్ చేసుకోవాలంటే Alt+I
దీని ఒక సైజు మామూలుగా రావాలంటే Ctrl 0 చెప్పాను కదా. ఇప్పుడు ప్యాటర్న్ ఫిల్ చేయాలి మనం సమంత పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇక్కడ ఫిల్ అని ఉంటుంది, ఎడిట్లోకి వెళ్తే ఫిల్ అని ఉంటుంది. అలా కాకపోయినా మీకు షార్ట్ కట్స్ అన్నది ఇంట్రెస్ట్ అయితే షిఫ్ట్ పెట్టుకొని బ్యాక్ స్పేస్ అని ఉంటుంది మనకి, అది కొట్టినా వస్తుంది. ఓకే, వచ్చేసింది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.